షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లీజ్ సూర్య, ఇంక నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. సిరి, సూర్యం బాబు ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారనే విషయం మర్చిపోయి ఇంతలా రెచ్చిపోతున్నాడా? ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? సిరి ప్లీజ్, ఈ ఒక్కసారి. అరగంట నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఇంక నా వల్ల కాదు, నన్ను వదిలే సూర్య. లేదు, ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఓ అమ్మో, ఇప్పుడు పెద్ద ఆయన చూస్తే అమ్మనా బూతులు తిడతాడే. వీళ్ళని ఎలా కాపాడాలి? అబ్బా సిరి, ఇంకొక అరగంట అయినా సరే నువ్వు ఓపిక పట్టాల్సిందే. అప్పుడు కానీ రిజల్ట్ రాదు. ప్లీజ్ సూర్య, వదులు, ఇంక చాలు. లేదు సూర్య ప్లీజ్, నన్ను వదిలే. ఓ అమ్మో, ఏదేదో జరిగిపోతుంది. సిరి, నేను చెప్పేది విను. ఎలా అయితే త్వరగా అయిపోతుంది. ఓపిక పట్టు. అమ్మో సూర్య ప్లీజ్. సూర్యం బాబు, సూర్యం బాబు, సూర్యం బాబు. అబ్బా ఏంటి బాబాయ్, పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తావు. వెళ్ళా. సూర్యం బాబు, ఏంటది? ఏంటి పని? ఇంట్లో అందరూ ఉన్నారనే విషయం మర్చిపోయి నువ్వు ఇలా చేయడం అస్సలు బాగాలేదు. ఏం చేస్తాం బాబాయ్, మా పరిస్థితి అలాంటిది. సర్లే, నన్ను డిస్టర్బ్ చేయకుండా ముందు నువ్వు వెళ్ళిపో. పో. కమాన్ సిరి. సూర్య ఇంక చాలు సూర్య. సిరి, ఇంకొకసారి. ఏం పర్లేదు, అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది సిరి? హాయిగా ఉంది సూర్య. దెబ్బకి జలుబంతా పోయింది. చూసావా, నేను చెప్తాను వెళ్ళలేదు. ఇంకెప్పుడైనా జలుబు చేస్తే ఇలాగే ఆవిరిపట్టు, వెంటనే తగ్గిపోతుంది. ఓకే సూర్య, చాలా థ్యాంక్స్. నువ్వు ఇంతవరకు సిరమ్మకి ఆవిరి పట్టించావా? అవును, నీళ్లలో తడటం వల్ల సిరికి జలుబు చేసింది. టాబ్లెట్ వేసుకుంటానంటే ఎందుకు ఆవిరి పడితే చాలు అన్నాను. తనకు తెలియదని చెప్పింది, అందుకే దగ్గరుండి మరి నేనే నేర్పించాను. ఏ నువ్వేమనుకున్నావు? ఏమలే బాబు, ఇప్పుడు అవన్నీ ఎందుకులే గాని. అయినా మరీ ఇలా కాకుండా నాలాంటి వాళ్ళకి కూడా తెలిసేలా ఆవిరి కొట్టించుంటే బాగుండేది. నేనేమో ఇంకోలా అర్థం చేసుకున్నా. ఏంటి చిన్నమావయ్య, మీరు చెప్పేదేమీ నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడం కూడా మంచిదేమ్మా. బాబాయ్, నీకు కూడా జలుబు చేసినట్టుంది. రా, నీకు కూడా ఆవిరి పట్టిస్తా. సిరి నువ్వులే. బాబాయ్ రా, ఎక్కు. నేను పట్టుకుంటానులే బాబు, మీరు కానివ్వండి కానివ్వండి. బాబాయ్ బాబాయ్. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే, గుండెల ప్రాణంగా నీవే నిండంగా. గంగవు కాదని చెప్పి తప్పించుకుంటావా? చెప్పకుండా ఈ పెళ్లి తప్పిస్తాను, జరిపిస్తా. నీ మొగుడు మా బావే కాడు, కానివ్వను. ఛాలెంజ్ ఛాలెంజ్. మా అమ్మ రుక్మిణి. ఈవిడ నీ తల్ల? చిచి, మీరు అని తెలిస్తే అసలు ఈ గుమ్మంలోకి వచ్చేదాన్నే కాదు. బసంత గారు, అరవకు. అరిచినంత మాత్రాన
చరిత్రలు మారవు, గొప్పతనాలు అంటవు. నువ్వెవరో నీకే కాదు, నువ్వు కన్న తల్లి అని భ్రమపడుతున్నా నిన్ను పెంచిన తల్లికి కూడా తెలియదు. తల్లి తండ్రి ఎవరో తెలియని అనామకురాలివి నువ్వు. నేను వెళ్తాను. పెద్దత్తయ్య గారిని ఊరికి వెళ్లకుండా ఆపుతాను. పదండి మామయ్య. ఆగో! ఎంత పొగరే నీకు! నేను వద్దని చెప్తున్నా నా మాట వినకుండా దాన్ని ఓదార్చడానికి వెళుతున్నావా? గుర్తుంచుకో, ఇప్పుడు గాని నువ్వు ఈ గడప దాటితే ఇంక ఎప్పటికీ నీకీ ఇంట్లో స్థానం ఉండదు. గంగవు కాదని చెప్పి తప్పించుకుంటావా? చెప్పకుండా ఈ పెళ్లి తప్పిస్తాను, జరిపిస్తా. నీ మొగుడు మా బావే కాడు, కానివ్వను. ఛాలెంజ్ ఛాలెంజ్. ప్రయాణం మొదలైందన్నమాట. తల్లి కన్నబిడ్డను ఒడిలోకి చేర్చుకుంటుందో, చెల్లెలు అక్కను మృత్యు ఒడిలోకి చేరుస్తుందో అంతా విధి లిఖితం. మంగ చావకుండా ఏ దేవుడు ఆపలేడు మామ్. జరగబోయే అనర్థానికి సంకేతంలా ఉంది. నండి, ఊపర్ సాన్ చేసి ఏం చేస్తున్నావు? భూమిని కిడ్నాప్ చేయాలంటే అందరి మైండ్ని డైవర్ట్ చేయాలి. డింకీ, భూమి బయటకొస్తుంది, వెళ్ళి డైవర్ట్ చేయి. వెళ్ళి వెళ్ళి. మీనాక్షి, పాలు టీపై మీద పెట్టాను, తీసుకోమ్మా. అలాగే వదినా. వసుంధరా, మనం మంచి ఫ్రెండ్స్లా ఉందామన్నావు కదా, అప్పుడు నువ్వు సరదాగా ఉండేదానివి, నాలో తప్పులు సరిదిద్దేదానివి. ఇప్పుడు అలాగే ఉండు. ఇప్పటి వరకు నేనే అపార్థం చేసుకున్నానని అర్థమైంది. మన మధ్య జరిగిన గొడవలు, కోపాలు, గిల్లి కజ్జాలు అన్నీ మర్చిపోదాం. మంచిగా ఉందాం వసుంధరా. సరే అని నువ్వు ఒక్క మాట మాట్లాడు వసుంధరా. ఈ ఒక సంవత్సరం అయినాక పిల్లలు కాలేదు మేడం. పిల్లలు కాలేదురా, ఇడిచిపెట్టు, దాన్ని ఇడిచిపెట్టు. ఒక ఆమె మొగుడు వదిలేసిండు. అయితే ఆమెకు అలవాటు చేసిండు మేడం. ఆమె 7 నెలల కాకపోతే అది వచ్చింది మేడం. మళ్ళీ మా అత్త మామ అలవాటు చేసిండ్రా. ఇప్పుడున్న మాకు నా మొగుడే అలవాటు అయ్యిండ్రా, అది తెలియదు మేడం. నాకు ఏదినా కూడా మళ్ళీ ఏమైందంటే మా అత్త అట్లా ఉండగానే మా ఆడపిల్ల పిల్లకు బొట్టు కట్టమన్నది. ఇంకా నేను పని చేస్తాను చెప్పి ఇంకా తీసుకొని పోయాడు మేడం. అక్కని ఆమె తీసుకొని పోయాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాడు కూడా తెలియదు. ఇక మా ఆయన ఇంత నా కట్టె తీసుకొని ఎక్కడ చెప్తే ఎక్కడ కొట్టింది మేడం నన్ను. దాని తిరుగుగాడు అయితే చంపేస్తాను, నేను బతకనిస్తలేను. నానమ్మకు మగపిల్ల లేదు మేడం. అయితే తాళి కట్టబడి తాళి కట్టినా ఆనే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, మన ఇంటికి వచ్చేలేం లేదు. అదే అంటున్నా, ఆవిడ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఊరికి ఒక దాన్ని పెట్టావు. ఇప్పుడు అందరం కలిసి మెలిసి తమాషాలు చేస్తున్నావా? వాళ్ళు రాళ్ళు కొట్టేయాలి అసలు. నీకు ఆ ఇంట్లో ఒకరు, ఈ ఇంట్లో ఒకరు, నీ ఇంట్లో ఒకరు ఉండాలా? పెళ్ళాన్ని పక్కన పెట్టేసి ఊర్లో ఉండే ఆడవాళ్ళతో వాళ్ళు పెద్ద మనుషులా? నీకు విడాకులు తీసుకునేది తెలుసు, ఆయనకు విడాకులు తీసుకునేది తెలీదా?
ఈరోజు బతుకు జట్కా బండికి వచ్చింది కాబట్టి మేము పెడతాం లాయర్ని పెట్టి కేసు. నాటకాలు చేస్తున్నావు సన్నాయి నొక్కులు నొక్కుతూ. మీలాంటి వాళ్ళ వల్ల ఆడవాళ్ళు ఏడుస్తూ కూర్చోవాలి. కాపురాలు నాశనం చేయడానికే ఉంటారా మీరు? మీకు ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యలా? అలాగే పెద్దరికం అని చెప్పేటి పేరు చెప్పి ఆడవాళ్ళ జీవితాలతోని కుటుంబాలతోని ఆడుకుంటున్నారు ఇటువంటి వాళ్ళు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబార్న్.